హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను మా అమ్మ అయితే విజయనగరంలో మా రిలేటివ్స్ మ్యారేజ్ ఉందని చెప్పి వెళ్తున్నాం. యాక్చువల్లీ ఈవినింగ్ వెళ్దాం అనుకున్నాం. బట్ మా వాళ్ళు కూడా మార్నింగ్ టైంలో రెడీ అవ్వడంతో మాకు కూడా వాళ్ళతో కలిసి వచ్చేయమన్నారు. సో చేసేదేం లేక మేము కూడా వాళ్ళతో కలిసి వెళ్ళిపోయాం. అలా ట్రైన్లో అయితే చాలా ఎంజాయ్గా అయింది. అండ్ మేము స్టాప్ అవ్వాల్సిన స్టేషన్ అయితే వచ్చింది. సో లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని రెడీగా అయితే ఉన్నాం. వెయిటింగ్ అనమాట అందరూ స్టేషన్ కోసం. మొత్తానికి స్టేషన్లో అయితే డ్రాప్ అయ్యాం. చూసారు కదా, ఇది మ్యారేజ్ బ్యాచ్లా ఉందా? అస్సలు కాదు, ఓ పెద్ద సంతలా ఉంది. అట్లుంటుందండి మరి మన గ్యాంగ్తోని. పాపం మా వాళ్ళకి టైం పాస్ అవ్వక స్టేషన్లో కూర్చొని పాటలు పాడుతున్నారు. ఆ సౌండ్ వినలేక స్టేషన్లోని జనాలంతా జడిసిపోతున్నారు. ఎంత గట్టిగా అరుస్తున్నారంటే అంత గట్టిగా అరుస్తున్నారు. మా బ్యాచ్ వైపు అయితే జనాలు చాలా వింతగా చూస్తున్నారు. పాపం పెళ్ళికొడుకు చూడండి ఎంత కష్టం వచ్చి పడిందో. సో ఎవరి లగేజ్ అయితే వాళ్ళే పట్టుకున్నారు. ఇంకా ఈ తొట్టి గ్యాంగ్ ఏమైనా చిన్నగా ఉందా? లేదు కదా. పైగా చాలా ఎక్కువ లగేజ్ ఉంది. సో 7 ఆటోలు అయితే బుక్ చేశారు. ఇక్కడ చాలా పెద్ద కామెడీ అయిందండి. ఏంటంటే మేము డ్రాప్ అవ్వాల్సిన ప్లేస్ కన్నా చాలా అంటే చాలా దూరం వెళ్ళిపోయాం. సో ఒకదాని వెనక ఒక ఆటో ఉంది కాబట్టి అన్ని ఆటోలు కూడా సేమ్ అలానే అయ్యాయి. మళ్ళీ ఆటోలు రిటర్న్ తిప్పి చాలా టైం పట్టిందనమాట అలా అక్కడ. పెళ్ళికొడుకైతే ఫార్మాలిటీస్ ప్రకారం దిష్టి అయితే తీస్తున్నారు. మళ్ళీ ఒక చిన్న మినీ వ్లాగ్‌తో మళ్ళీ వస్తా. అంతవరకు బాయ్.